అందరికీ నమస్కారం. కథా కథనం స్టోరీస్ ఆఫ్ ద సోల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి వరకు 4 రూపాల గురించి చెప్పుకున్నాం. ఇవాళ 5వ రూపం స్కందమాత గురించి చెప్పుకుందాం. మాతర్మే మధుకైట భోగ్ర మహిష ప్రాణాపహారోద్యమే హేలా నిర్జిత ధూమ్రలోచనవధే హే చండముండార్దిని నిశ్శేషీకృత రక్త బీజదనుజే నిత్యే నిశుంభాపహే శుంభధ్వంసిని సంహరాశు దురితం దుర్గే నమస్తేంబికే. స్కందుడు అంటే కుమారస్వామి. అతను దేవతల సైన్యాధిపతి. అమ్మ వడిలో స్కందుడు ఉంటాడు కనుకే అమ్మకు స్కందమాత అన్న పేరు వచ్చింది. దక్షయజ్ఞంలో భస్మమైన సతీదేవి హిమవంతునికి పుత్రికగా హైమవతిగా పుట్టింది. ఆమె ఘోర తపస్సు చేసి ఫలితంగా ఆ పరమశివుణ్ణి భర్తగా పొందింది. శివపార్వతుల కళ్యాణం తరువాత వారికి కుమారస్వామి జన్మించాడు. స్కందుడికి తల్లి కనుక స్కందమాత అయ్యింది. ఈమె చతుర్భుజ. ఒడిలో తనయుడు కుమారస్వామి ఉంటాడు. 2 చేతులయందు పద్మములు, మరి ఇంకో 2 చేతులయందు అభయావరదములు కలిగి ఉంటుంది. ఈ దేవి పద్మంలో కూర్చుని ఉంటుంది కాబట్టి పద్మాసన అని కూడా పిలువబడింది. ఈ దేవి భక్తాభీష్ట ఫలప్రదాయిని. కోరిన వారికి కొంగు బంగారం చేస్తుంది. మహిషాసురుడు చాలా శక్తివంతుడు. దానికి తోడు బ్రహ్మ దగ్గర వరం కూడా పొందాడు. అందుకు అతని అకృత్యాలకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఈసారి అతని సైన్యం నుండి రక్తబీజుడు యుద్ధరంగంలోకి దిగాడు. రక్తబీజునికి కూడా ఒక ప్రత్యేకమైన వరమున్నది. అతని రక్తం నేల మీద పడిన ప్రతిసారి అతని ప్రతిరూపం మరొకటి పుట్టుకొచ్చేది. అమ్మ ధైర్యంగా రక్తబీజునితో యుద్ధం చేసింది. కానీ ఆమె ఆయుధాలు రక్తబీజునికి తాకగానే అతని రక్త బిందువులు నేలరాలి ఇంకొంతమంది రాక్షసులు పుట్టేవారు. అలా రాక్షస సంఖ్య మరింతలుగా పెరిగింది. దేవతలు ఈ దృశ్యం చూసి కంపించిపోయారు. అప్పుడు అమ్మ నుదుట నుండి ఒక భయంకరమైన రూపం ఉద్భవించింది. ఆమె కాళీదేవి. నల్లని వర్ణంతో పొడవాటి నాలుక బయటకు జాచుకుని గర్జిస్తూ యుద్ధరంగంలోకి ప్రత్యక్షమయ్యింది. కాళీదేవి రక్తబీజుని రక్తం ఒక్క చుక్క కూడా నేల పడక ముందే తన నాలుకతో తాగేసింది. దాంతో కొత్త రాక్షసులు పుట్టడం ఆగింది. కాళీదేవి సహాయంతో అమ్మ తన ఆయుధం తీసి రక్తబీజుని హతమార్చింది. స్కందమాతగా అమ్మ శౌర్యంతో పాటు తనలో ఉన్న తల్లి కరుణ కూడా తోడై అటు రాక్షసులను సంహరించి ఇటు దేవతలను రక్షించింది. సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా శుభదాస్తు సదా దేవి స్కందమాతా యశస్విని. ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మ లీలలు ఎన్నో. అవన్నీ లెక్కించుట మన తరమౌనా? సరే, వచ్చే కథలో 6వ రూపం కాత్యాయని గురించి చెప్పుకుందాం. ఈ లోపల కథ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్. కథా కథనం స్టోరీస్ ఆఫ్ ద సోల్.